మళ్ళా నాకేదో షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టున్నారు. ఆ వార్త ఒక్కసారి శనార్థిలో రాసుంటారా? శనార్థి తెలంగాణ చూద్దాం చూడండి. మల్లన్నకు షోకాజ్ నోటీసులు, కులగణన సర్వేను తప్పుపట్టడం, ఫామ్స్ దగ్ధంపై వివరణ ఇవ్వాలని ఆదేశం. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పేరుతో నోటీసులు జారీ. కాంగ్రెస్ శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పేరుతో బుధవారం ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కులగణన సర్వేను తప్పుపట్టడం, సర్వేకు సంబంధించిన ప్రతులను దగ్ధం చేసిన వ్యవహారంపైన వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మల్లన్నపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండ దేవయ్య మల్లన్న బీసీ పోరాటానికి అండగా ఉంటామని వెల్లడి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడన్నది తర్వాత మాట్లాడదాము. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మీద ఎవరెవరు బూతులు మాట్లాడిరు? బూతులు మీన్స్ ఇష్టం వచ్చినట్టుగా ఆయన మీద మాట్లాడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఆయనకి ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చిరా? పార్టీని సస్పెండ్ చేసిరా? జగ్గారెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. ఇట్లా లెక్కలు వేసుకుంటూ పోతే ఈ వీళ్ళే తిట్టుకొని మళ్ళీ వీళ్ళే ఒక ఆయన బొట్టు దూడుస్తాడు, ఒక ఆయన కాలు పట్టుకుంటాడు, ఒక ఆయన కాలు దూడుస్తాడు, ఒక ఆయన కౌగలించుకుంటాడు. అంటే మీకు మీరుగా మీ వర్గాలు మీరుగా కొట్లాడుకున్నా పర్లేదు, మళ్ళీ వెంటనే కలిసిపోతారు. వాళ్ళకు షోకాజ్ నోటీస్ ఉండదు, ఇంకోటి ఉండదు. మరి ఇప్పుడు నేను షోకాజ్ నోటీస్ ఎందుకు ఇచ్చారు మల్లన్నకి? కులగణన ప్రతులని ఎట్లా దగ్ధం చేసినామని అడుగుతున్నారు. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆ క్వశ్చన్ మీరు పరిగణలోకి తీసుకోవాలి కదా. బీసీ కులగణన మొత్తం తప్పుల తడకగా ఉన్నది. 2011 క్యాస్ట్ సెన్సెస్, 2014లో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు, 2024లో మీరు చేసిన కులగణన, ఇవన్నీ మనం బేరీజు వేసుకున్నప్పుడు దాదాపుగా ఒక 40 లక్షల బీసీ జనాభాని తగ్గించారు, ఎస్సీల జనాభాను కూడా తగ్గించారన్నది ఆయన చేస్తున్న ఆరోపణ. దీనికి ముఖ్యమంత్రి మొన్న అసెంబ్లీలో క్లారిటీ ఇస్తూ ఏం చెప్పారు? ఆయన ఎవరు? భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అడిగిన ప్రశ్నకి లేదు తగ్గించలేదు, సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీలని, ముఖ్యంగా రెడ్లని ఓసీలని కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే 20% చూపిస్తే మా దాంట్లో 14%, 15% వచ్చిందని చెప్పిండు. బీసీలది ఆయన హిందూ బీసీలది 40% చూపిస్తే మేము 46% చూపించినామని ముఖ్యమంత్రి చెప్పిండు. ఎవరు ఎంత శాతం అన్నది మరి పబ్లిక్ డొమైన్లో పెట్టండి, టోటల్ పబ్లిక్ డొమైన్లో పెట్టండి, అయిపోతుంది కదా. ఎందుకు రిమూవ్ చేసిరు మరి ఆ సమగ్ర కుటుంబ సర్వే వివరాలు? ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నాడు ఇది ఎక్కడ పబ్లిక్ డొమైన్లో లేదు, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నది, ఇది నా చేతిలో ఉన్నది కరెక్ట్, ఇగో ఇది లెక్క అన్నాడు. మరి అదే లెక్కని పబ్లిక్ డొమైన్లో పెట్టండి. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఇది, 2011 క్యాస్ట్ సెన్సెస్ ఎట్లాగా ఉన్నది, ఇది ఆయన చేసిన సర్వే, ఇగో ఇది మేము చేసిన కులగణన, టోటల్ పెట్టండి పబ్లిక్ డొమైన్లో, ప్రజలకు సంబంధించిందే కదా. మీరు అప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టి ఆయన తప్పు మాట్లాడితే చలో, అప్పుడు ఆయనకి నోటీస్ ఇస్తారా, పార్టీని సస్పెండ్ చేస్తారా? అప్పుడు మీరేంది జనంలోంచి ఆయనకు వ్యతిరేకత వస్తుంది. తప్పట్లా మాట్లాడుతున్నావు నువ్వు, ఇంత గొప్ప పని చేస్తుంటే అని. మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టరు, తప్పుడు లెక్కలు అసెంబ్లీలో చెప్తారు, ఇది తప్పు. అవును, ఆయన కొంత ఆవేశంలో అన్యాయం జరుగుతుందని తగలబెట్టుండేమో. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని తిట్టిండా, లేకపోతే ఇంకో నాయకుడిని తిట్టిండా? మీరు తిట్టుకున్నారు కదా, లంగా అన్నారు, దొంగ అనుకున్నారు, మీరే రౌడీ అనుకున్నారు, లుచ్చా అనుకున్నారు. మొన్న ఆయన రాజగోపాల్ రెడ్డి ఏకంగా కేసీఆర్ ఆయన్ని పొగుడుకుంటా మాట్లాడింది కదా, మరి ఆయనకి నోటీస్ ఇచ్చిరా? నేనే చూడలే మరి నోటీస్ ఇవ్వంగా. మీరు కత్తులు పెట్టుకొని పొడుచుకుని చంపుకొని తర్వాత కలిసిపోతేనే ఇబ్బంది లేదు. ఆయన ప్రజల కోసం, ఆ బీసీల కోసం మాట్లాడితే ఇప్పుడు తప్పయింది. ఇక ఈ బీసీ మంత్రులు మీరు మాట్లాడకండి, ఉండండి బాబు. బానిసల కంటే అధ్వానంగా మారిపోయారు మీరు. రాహుల్ ఆశయానికి తూట్లు, అగ్రనాయకత్వం అనుకున్నది ఒకటి, కానీ తెలంగాణలో జరిగింది మరోటి. సమగ్ర కులగణన సర్వే నిర్వహణలో సర్కార్ అట్టర్ ఫ్లాప్, అన్ని చోట్ల పెన్సిల్తో సర్వే, ఆ తర్వాతే పెన్నులతో లెక్కల తారుమారు. ఇదే విషయాన్ని ప్రశ్నించిన మల్లన్నపై కొందరు నేతల అవాకులు చెవాకులు. రాహుల్ ఆశయాల సాధన కోసం పనిచేయాలంటున్న మల్లన్న సమగ్ర బీసీల కులగణన లెక్కలు సంగతి తేలే వరకు పోరాటం ఉంటుందని వెల్లడి. అసలు చాలామంది అసలు మా ఇంటికే రాలేదు ఇంతవరకు అని అనేవాళ్ళు ఎంతమంది చూడండి బయట.
అరే పెద్ద పెద్ద వాళ్ళు లీడర్లే చెప్తున్నారే మా ఇంటికి రాలేదని. పొలిటికల్ లీడర్లు కాదు, మేధావులు చాలామంది ఇంటికి అసలు పోలే. మొన్న ఒక జస్టిస్ వచ్చిన మన ఆఫీస్, అరే మా ఇంటికే రాలేదని చెప్తున్నారు ఆయన. ఎక్కడ తయారు చేసిరు ఈ రిపోర్ట్? మరి దీంట్లోకి ఈ లైన్లోకి బీఆర్ఎస్ వాళ్ళకి ఎంటర్ అయ్యే అవకాశం కూడా లేదు. అది వదిలిపెట్టండి. అది అరిగిపోయిన టేప్ రికార్డ్, అది ఖతమైపోయిన పార్టీ అది. ముఖ్యంగా బీసీల విషయంలో, ఎస్సీ ఎస్టీల విషయంలో. మరి మీరు మార్పు కోసం ఎంటర్ అయ్యారు కదా, మరి ఏం మార్పు చూపించినారు? 2011 క్యాస్ట్ సెన్సెస్, 2014లో చేసిన సర్వే ఆధారంగా చూస్తే 21 లక్షల మంది లెక్క తగ్గించారు. 1,84,00,000 సమగ్ర కుటుంబ సర్వేలో చెప్తే మీరు 1,64,00,000 చూపించారు. జనాభా పెరగాలన్నా తగ్గాలన్నా 10 సంవత్సరాలుగా. పోనీ ఇదేమన్నా ఇమీడియట్గా చేసిన సర్వేనా, 1-2 ఇయర్స్లో చేసిన సర్వేనా అంటే అది 2014, ఇది 2024. కానీ ఓసీల జనాభా మాత్రం పెరిగింది. ఎట్లా పెరిగింది? ఇది ఎట్లా తగ్గింది? ఎస్సీలది ఎట్లా తగ్గింది? దేశ స్వావలంబనకు కులగణన అనేది ఒక బండి ఇరుసు వంటిది. సబ్బండ కులాల అభివృద్ధితోనే దేశ సర్వతోముఖాభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అందుకే జాతీయ స్థాయిలో కులగణన జరిగితేనే ఏ కులం ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆయా సామాజిక వర్గాలను ఎలా డెవలప్ చేయగలమనే విషయంలో స్పష్టత వస్తుంది. గత ఏడాది నవంబర్ 5వ తేదీన లోక్సభ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన మాటలివి. నా కళ తెలంగాణ సర్కార్ సాకారం చేయబోతున్నది. సమగ్ర కులగణన పైన రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తెలంగాణలో చేపట్టబోయే సమగ్ర కులగణన సర్వే దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతుంది. దేశంలో కులగణన అంశాన్ని పక్కన పెట్టేయాలనుకుంటున్న కీలక రాజకీయ పార్టీలకు తెలంగాణ సర్కార్ చేపట్టే కులగణన సర్వేతో కనువిప్పు కలగాలని ఆశిస్తున్నాను. ఇది ఆనాడు రాహుల్ గాంధీ చెప్పింది. ఆయన ఒకటి చెప్తే ఇక్కడ ఒకటి జరుగుతుందని అంటున్నారు. నేనంటున్నా ఆయనకు తెలియకుండా ఏం జరుగుతుంది? జరగడానికి ఏమైనా అవకాశం ఉందా? హైకమాండ్ లేదా, వాళ్ళకి లీడర్ లేరా, కథ లేరా? సరే, ఇది వాళ్ళ పార్టీ వ్యవహారం, అది పక్కన పెడితే మల్లన్న ఆయన తగలబెట్టడమా ఇంకోటా పక్కన పెడితే ఆయన పార్టీలో ఉంటారా, లేదంటే ఏమైనా పార్టీ పెడతారా, అది భవిష్యత్తు, అది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఆయన ఆలోచనలో ఏముందన్నది మనకు తెలియదు. కానీ ఇప్పటివరకు జరిగిన పరిణామాలను కనుక మనం విశ్లేషిస్తే గవర్నమెంట్ ఈ బీసీ కులగణన విషయంలో కొన్ని తప్పులు అబద్ధాలు చెప్తా ఉన్నది. దాన్ని క్వశ్చన్ చేస్తున్నందుకు మీరెందుకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు? దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికల మీద మాట్లాడాలి. బహిరంగంగా మాట్లాడడం ఏంటి? తీన్మార్ మల్లన్న తీరు పైన సీతక్క, పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు, మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిక. ఇప్పుడు సీతక్క గారు సమాధానం చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా, బహిరంగంగా మాట్లాడితే తప్పు అంటున్నారు కదా, మీరు చెప్పండి. కులగణన రిపోర్ట్ కరెక్టేనా? అందుకే మేమేమంటున్నాం, మీరు పంచాయతీరాజ్ మినిస్టరు. ఆ సమగ్ర కులగణన సర్వే రిపోర్టు 2014లో కేసీఆర్ చేసింది. ఇప్పుడు మీరు చేసిన కులగణన రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. జనాభా పెరిగిందా తగ్గిందా తెలుస్తుంది. ఇప్పుడు మీరు అంటున్నారు మేము చెప్తున్న లెక్క సోషల్ మీడియాలో చెప్తున్న లెక్కను పట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. సరే, ఇదే తప్పు అనుకుందాం, మీరు చెప్పేది కరెక్టే, చలో పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎందుకు పెడతలేరు? ఇప్పుడు మేము అన్న క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉందా? మీరు లాస్ట్ టైము ఆ శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి మీద ఒక జీవో రిలీజ్ చేశారు. ఆయన మీద ఎంక్వైరీ జరగాలని ఒక 4 ఆఫీసర్లు వేసి జీవో ఇచ్చారు కదా. ఎంతవరకు వచ్చిందండి? సీతక్క గారు ఇది అడగాలని అడగొద్దా? అంటే ఇది బహిరంగంగా అడగాలని అడగొద్దా? రేపు పొద్దున మళ్ళీ అడుగుతారు అనుకుందాం. బహిరంగంగా అడగడం ఏంటి, నా మీద ఎట్లా మాట్లాడతారు మీరు అని అంటారా? లేదు దానికి ఆన్సర్ చెప్తారా? ఇప్పుడు మేము అడుగుతున్నాం. శ్రీనిధి ఎండి 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ వ్యక్తిని మీరు రెన్యువల్ చేశారు. రెన్యువల్ చేసేది అంటే రిటైర్డ్ ఆఫీసర్, 75 ఏళ్ళ నుండి పెరాలసిస్ వచ్చి మూతి ముఖం బయట చూయించుకోలేక మాస్కులు పెట్టి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని మీరు రెన్యువల్ చేశారు. ఆ రెన్యువల్కి ముందు మీరు రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్సా, లేదు ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్సా, మీరు భయపడ్డరా, ఇంకోటి పక్కన పెడదాం. మీరు కన్సర్న్ మినిస్టర్గా ఆయన మీద రెన్యువల్కి ముందు ఎంక్వైరీకి ఆదేశించారు. రైట్? ఎంక్వైరీకి ఆదేశించినప్పుడు అందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఇంకా చాలా కీలకమైన 3 అధికారులు ఉన్నారు. జీవో ద్వారా మీరు ఆయన మీద ఎంక్వైరీకి ఆదేశించారు. 3 నెలల్లో మాకు రిపోర్ట్ నా ముందు ఉండాలన్నారు. మరి ఏమైంది ఆ రిపోర్ట్? ఏమని వచ్చింది ఆ రిపోర్ట్? మీరెందుకు మాట్లాడుతున్నారు ఆయన మీద? ఇప్పుడు మహేష్ కుమార్ గౌడా, లేకపోతే పొన్నం ప్రభాకరా, సీతక్క, మీరేంది? మీరు అవసరమైతే కులగణన రిపోర్ట్ రైటే అని చెప్పి మీరేమైనా క్లారిఫికేషన్ ఇవ్వండి. మీరు అక్కడ ఉన్న వాళ్ళ దానికి వంతపాడడానికి మిమ్మల్ని ముందు పెట్టి మా బీసీలను తిట్టిస్తున్నారు. మీ పార్టీకి ఏమైనా గొప్ప కాదు, మీరు బానిసల కింద మిమ్మల్ని చూస్తారు జనం.
మరి మీరు ఇదే విషయంలో మరి ఇప్పుడు ఇదే సీతక్క, ఇదే మహేష్ కుమార్ గౌడ్, ఇదే పొన్నం ప్రభాకరు, మొన్న ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్నే గుర్తు చేసుకుంటున్నారని ఆయన ఏదో మంత్రి పదవి కోసం ఇంకో దానికోసం మాట్లాడినప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడలే? ఒక్క లీడర్ స్టేట్మెంట్ ఇవ్వలేదే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ పాలననే బాగున్నది అని అనుకుంటున్నారు అని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి మీరు అంతా ఎక్కడ పోయారు? మంత్రులంతా బహిరంగంగా మాట్లాడకూడదు ఇట్లా అని కోమటిరెడ్డి రాజగోపాల్ ఎందుకు అనలేదు? మరి ఇదే రేవంత్ రెడ్డి మీద ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఆనాడు జగ్గారెడ్డి మాట్లాడుతున్నప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడలేదు ఇట్లా మాట్లాడొద్దని? ఇంకా చాలామంది ఉన్నారు ఈ లెక్కన మాట్లాడుకుంటూ పోతే.